పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. పరుచూరి పాఠాలకు నా విద్యార్థులందరికీ స్వాగతం. ఈ రోజున F2. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు పెద్ద నిర్మాత, అనిల్ రావిపూడి యంగ్ డైరెక్టర్, 4వ సినిమా అనుకుంటా బహుశా. అతను మీరు గమనిస్తే ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని ఒక అద్భుతమైన కథను అనుకుంటున్నాడు. మీకు పటాస్లో ఏది ఇన్స్పిరేషనో మీకు తెలుసు, మా బాలకృష్ణ గారి సినిమా. మీకు రాజా ది గ్రేట్లో ఏది ఇన్స్పిరేషనో తెలుసు, ఒక్కడు. దీనిలో కూడా ఒక ఇన్స్పిరేషన్ అతనికి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అయి ఉంటుంది నా ఉద్దేశం. అంటే మనం ఏదైనప్పుడు నువ్వు ఒక మహాభారతాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు, ఒక రామాయణాన్ని ఇన్స్పైర్ అయినప్పుడు, ఒక పాత సినిమాని ఇన్స్పైర్ అయితే తప్పు లేదండి. అది చూసి దానికంటే బాగా రాయగలగటం, అది చూసి దానికంటే కొత్తగా రాయగలగటం అనేది ఒక అద్భుతమైన ఆర్ట్ అండి. అందుకే నేను ఈ పాఠాలు అయినాక వరుసగా 4-5 క్లాసులు ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఒకే కథాంశంతో తీయబడిన రెండు సినిమాలను కలిపి ఒక పాఠంలాగా. అంటే పటాసు టెంపర్ అనుకోండి, స్ట్రేట్ రౌడీ పోకిరి, ఒక్కడు, మన రాజా ది గ్రేట్, ఇలా ఒక 7-8 సినిమాలు ఉన్నాయండి. ఒకే సినిమాలు కాదండి అవి, ఒకే కథాంశాలు. అందుకే మీకు కాపీరైట్ యాక్ట్లో కూడా స్టోరీ ఐడియాకి హక్కులు లేవండి. ఆ ఐడియా నువ్వు ఎక్కడి నుంచైనా పొందవచ్చు, దాన్ని నీ ఎక్స్ప్రెషన్కి మాత్రమే హక్కులు ఉంటాయి. అలా ఇప్పుడు F2, అతను F2 అని ఎందుకు పెట్టాడంటే ఒక ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, అది అతని ఉద్దేశం. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అని F2 అని పెట్టాడు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా F2నే, ఫింగర్ అండ్ ఫింగర్ కూడా F2నే. కానీ ఇతను ఈ సినిమాని మాత్రం F2ని అతను ఆలోచించి తీశాడో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే F2 మాత్రం ఫాల్స్ అండ్ ఫార్స్. అంటే ఫాల్స్ డ్రామా నడిపాడు, అది ఫార్స్తో నడిపాడు, అది విపరీతంగా జనానికి నచ్చేసింది. అంటే ఒకసారి మేము దర్శకుల సంఘంలో స్క్రిప్ట్ కోర్స్ చేస్తున్నాం. ఒక క్లాస్కి త్రికృష్ణ శ్రీనివాస్ గారిని పిలిచాం. ఆయన గవికి నేను ఎదురుగానే ఉన్నాను, థీసిస్ చేసి ఉన్నాను. నేను రూల్స్ ప్రకారమే రాయాలని ఏం లేదు బాబు, రూల్స్ తప్పినా కూడా సినిమాలు ఆడతాయనగా నేను అలా చూసా, ఇదేంటి ఈయన పెద్ద డైరెక్టర్ ఇలా అనేసాడు గవికిని అని. ఇది గొప్ప ఉదాహరణ అండి దానికి. రూల్స్ తప్పి రాసిన సినిమా అద్భుతంగా ఆడుతుంది. ఏంటి సార్ రూల్ ఏం తప్పారు, ఇది పర్ఫెక్ట్గానే ఉంది కదా అని మీరు గమనిస్తే, ప్రిపేరింగ్ ది ఆడిటోరియం ఫస్ట్ హాఫ్లో మీకు ఏం ప్రిపేర్ చేశాడండి ఆయన? ఒక హీరోయిన్ల ఫ్యామిలీ సతాయిస్తా అంటే తట్టుకోలేక వాళ్ళు లండన్ పారిపోయారు. ఇంటర్మిషన్ అయ్యగానే సెకండ్ హాఫ్ ఏం ఊహించుకుని వస్తారు మీరు? ఆ హీరోయిన్లకి ఎలా జ్ఞానోదయం అయింది, ఎలా జ్ఞానోదయం చేశారు అనే కథతో సెకండ్ హాఫ్ ఉంటుంది అనుకుని మనందరం వచ్చి థియేటర్లో కూర్చుంటాం. టీ తాగొచ్చో, సిగరెట్ తాగొచ్చో, బాత్రూమ్కి వెళ్ళో లోపలికి వచ్చేసేది అదే పని. కానీ అతనేం చేశాడు, హీరోలకి ఎలా జ్ఞానోదయం అయిందని ట్రీట్మెంట్ రాశాడు. అంటే చీటింగ్ స్క్రీన్ ప్లే అంటాం మనం దాన్ని. అందుకే నేను ఫాల్స్ అనే పదం ఎందుకంటే F2 కోసం వాడేది. యాక్చువల్గా ఇట్ ఈస్ చీటింగ్ స్క్రీన్ ప్లే. అంటే నువ్వు ప్రిపేరింగ్ ది ఆడిటోరియంలో డైవర్టింగ్ ది ఆడిటోరియం అనే పదం కూడా ఒకటి ఉంటుంది. అంటే మీరు ఇది చూడబోతున్నారు మిమ్మల్ని డైవర్ట్ చేసి సడన్గా ఇది చేశాడు. ఎందుకు ఆలోచించుంటాడు ఇలా? ఎందుకు ఆలోచించుంటాడంటే, మీరు ఏదైతే ప్రెడిక్ట్ చేశారో సెకండ్ హాఫ్లో బుద్ధి వస్తుంది. ఎక్కడి నుంచి ఉందండి ఇది? ఇదే ఫాల్స్ డ్రామా ఒకటి ఉందండి. ఏదది? శ్రీకృష్ణుడు నారదుడికి కృష్ణ తులాభారం మీరు చూసి ఉంటారు. నిన్ను తూగిన బంగారం కనుక ఇస్తే నిన్ను ఇచ్చి వెళ్ళిపోతానంటే నా మొగుడు బరువు నాకు తెలియదా అని మొత్తం దాసీ జనం బంగారంతో సహా వేస్తుంది, అంటూ తూగదు.
ఈయన తీసుకెళ్ళి భలే మంచి చౌక బేరము అని పాడుకుంటా రోడ్లు అమ్ముతూ ఉంటాడు కృష్ణుడిని. ఇదంతా ఫాల్స్ డ్రామా. నిజంగా కృష్ణుడు అమ్ముడుపోవడానికి మనకు తెలుసు. తిప్పి తీసుకొస్తే ఒక తులసి దండం వేస్తుంది రుక్మిణీదేవి, ఆయన తూగుతాడు, అప్పచెప్పి వెళ్ళిపోతారు. అంటే ఆవిడ అహంకారాన్ని అణచటానికి భర్తని బంగారంతో కొలవక్కర్లేదు, తులసి దండంతో తూగినా మనకు తూగుతాడు ఆయన అనేటువంటి ఒక నీతి ఆవిడికి నేర్పటానికి చేశారు అని అలాంటి ఫాల్స్ డ్రామాని తీసుకున్నాడండి ఈయన. తీసుకుని ఈయన ఏం చేశాడు, హీరోయిన్లకి అంటే ఇప్పుడు మళ్ళీ శుభలగ్నం చెప్తాను మీకు. శుభలగ్నంలో దీన్ని ఫాలో అయ్యాడండి ఆయన. మీది అది ఫాల్స్ డ్రామా కాదండి, ఇట్ ఈస్ రియల్ డ్రామా. దివాకర్ బాబు గారు, ఎస్వి కృష్ణారెడ్డి చేసింది రియల్ డ్రామా అండి. ఏంటది, నిజంగానే రోజా పెళ్లి చేసుకుంది, నిజంగానే జగపతి బాబు గారితో ఆ అమ్మాయి కాపురం చేసింది, నిజంగానే ఈ అమ్మాయి మీద జాలితో వదిలేసి వెళ్ళిపోయింది తప్ప అది డ్రామా కాదు. ఊరికే ఆడిచ్చాను, అసలు నీ మొగుడికి నాకు ఏం సంబంధం లేదని కనుక ఎయిర్పోర్ట్లో రోజా చెప్పుంటే ఇట్ విల్ బి ఏ ఫాల్స్ డ్రామా. అది ఫాల్స్ డ్రామా చేయలేదండి, ఇట్ ఈస్ ఎ రియల్ డ్రామా. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది రియల్ డ్రామాకి ఫాల్స్ డ్రామాకి తేడా ఏంటంటే, ఏది ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఫాల్స్ అంటున్నారు సార్, ఇది కరెక్టే కదా, మొగాళ్ళకి బుద్ధి రావడం కూడా మంచి డ్రామానే కదా అని. అంటే నాకు ఏదైతే వాళ్ళకు బుద్ధి చెప్తాడని ప్రెడిక్ట్ చేస్తున్నాం అంటారో నేను ముందే ఊహించేసా. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన ఏ భార్య అంటే తాళి కట్టించుకున్న ఏ స్త్రీమూర్తి అయినా సరే వాళ్ళని అక్కడ ఎదురుగా పెట్టి ఆ తాళి తీసి ఇంకోళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడరు. వీళ్ళు డ్రామా ఆడుతున్నారని మనకు తెలిసిపోయింది. సో ఇట్ ఈస్ ఏ ఫాల్స్ డ్రామా, ఫేక్ డ్రామా. వాళ్ళు ఆడుతున్నదంతా ఫేకే. చివరిలో ప్రకాష్ రాజుతో కూడా చెప్పించుకున్నాడు అది. కానీ ఎక్కడ అద్భుతం జరిగిందంటే ఫార్స్, కామెడీ, నవ్వులు పువ్వులతో తీసుకెళ్ళాడండి. కవించాడు. సో ఇవాళ నా డబ్బుకి నేను 10 సార్లు నవ్వుకుంటే చాలు నాకు అనే సంతృప్తిలో రూల్ తప్పి తీసినా కూడా ఇది F2 అనే సినిమా ఇవాళ 100 కోట్లు కలెక్ట్ చేస్తుందంటే అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ప్రేక్షకులు ఎంత ఎదురు చూస్తున్నారు అనేది ఒకటి. నెంబర్ 2, టీవీలకు అతుక్కుపోయారు, ఆడవాళ్ళు రావటం లేదు అని అనుకుంటున్నారు. కానీ ఆ ఆడవాళ్ళందరినీ మళ్ళీ థియేటర్కి రప్పించిన ఘనత అనిల్ రావిపూడిది, దిల్ రాజు గారిది. మీరు ఇలాంటి మంచి సినిమాలు చూస్తే వాళ్ళు రావటానికి సిద్ధంగా ఉన్నారని మనందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు వాళ్ళిద్దరూ. సో బ్యూటిఫుల్. మొన్న కూడా మీకు ఒకసారి నేను పాఠం గీత గోవిందం అప్పుడు చెప్పాను, ఇది ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవల అంటే ఇదేంటి గురువుగారు వెనక్కి తీసుకెళ్తున్నారని. వెనక్కి తీసుకెళ్ళట్లా, ఆ కథలు చాలా గొప్పవి, అవి చూసే ఆడియన్స్ కూడా ఉన్నారు. మనం కొన్ని కథలకు అలవాటైపోయి ఆ కథల్లో పడి కొట్టుపోతున్నాం తప్ప ఏ కథ అయినా సరే పద్ధతిగా రాసుకుంటే ఒక గీత గోవిందంలాగా, ఒక అర్జున్ రెడ్డిలాగా ఇలా సూపర్ హిట్లు అవుతాయండి మనకు కూడా. ఇది F2లోంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇదండి. రెండోది ఏంటంటే ఇందులో 3వ వాడిని కలిపాడండి, ఒక గమ్మత్తు అయినటువంటి. నిజానికి మారవలసిన భర్త అతనండి, కానీ మళ్ళీ 2 భార్యలతోనే మారినట్టు చూపించేసాడు. అది ఇది కూడా నారమ్స్కి అగెనిస్టేనండి. ఒక అమ్మాయిని వదలాలి, ఒక అమ్మాయి దగ్గరే ఉండాలి. కానీ ఆ రాజేంద్ర ప్రసాద్ గారి పాత్ర బోనస్ క్యారెక్టర్ అండి, ఈ కథకి బోనస్. ఎందుకంటే సెకండ్ హాఫ్లో మగాడికి బుద్ధి రావాలి అంటే నిజానికి బుద్ధి రావాల్సింది రాజేంద్ర ప్రసాద్కి. అందుకు తెలివితేటలతో ఏం చేశాడంటే రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఈ పిల్లలిద్దరిని వరుణ్ తేజ్ని వెంకటేష్ని మాయ చేసేసి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళ ముగ్గురికి బుద్ధి రావాలి అనేటువంటి ఆలోచనలో సెకండ్ హాఫ్ని నడిపి ఒక ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్లో, అంటే భార్యతో ఫన్ ఉండదండి, ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలోనే ఫ్రస్ట్రేషన్ వస్తుందండి. పోట్లాడుకోని మొగుడు పెళ్ళాలు భారతదేశంలో ఉన్నారు అంటే 0.000.1 కూడా తప్పే.
వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రోజు ఇంత కోపతాపాలు రాకపోతే అసలు అది భార్యాభర్తల అనుబంధమే కాదండి. అలా నాగేశ్వరరావు సోమబాబు గారితో అనేక సినిమాలు మనకి అద్భుతమైనటువంటి ఆ భార్యాభర్తల ఇగోస్, వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్తో సూపర్ హిట్లు అన్ని మా ఇల్లాల కోరికలతో సహా. సో అలా ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషను నిజంగా మీరు గమనిస్తేనండి, ఫస్ట్ హాఫ్లో చూస్తే హీరోయిన్ ఫ్యామిలీ ఎంత బ్యాడ్గా ఉందో వాళ్ళందరూ కూడా మన అన్నపూర్ణమ్మ, వై విజయ్ గారు ఇద్దరు కూడా ఓరి బాబో వీళ్ళ వల్ల ఇంకొకడు వచ్చి పడిపోతున్నాడు అన్నంత సానుభూతి వరుణ్ తేజ్ మీద మనకు వచ్చేసింది. వచ్చినప్పుడు వీళ్ళందరూ చూసినప్పుడు ఏం కోరిక కలుగుతుందండి, వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలి. కానీ బుద్ధి ఫైనల్గా హీరోలకు చెప్పి సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి. కంగ్రాచులేషన్స్ అనిల్ రావిపూడి. ఒక తప్పును కూడా నువ్వు అద్భుతాన్ని చేయగలిగావు. కాబట్టి రూల్స్కి ఎగనెస్ట్గా తీసినా కూడా సినిమాలు ఆడతాయి అనడానికి ఈ సినిమా F2 ఉదాహరణ. సో విద్యార్థులారా, ఇది ఆడింది కదా అని రూల్స్కి ఎగనెస్ట్గా 90% వెళ్ళటానికి మాత్రం ట్రై చేయబాకండి. రూల్స్ పద్ధతిలో వెళితే ఎక్కువ విజయాలు మనకు వస్తాయి. నమస్తే.